శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 13వ సర్గము. సీతాదేవి గతించియుండునని శంకించి హనుమంతుడు చింతించుట. ఆ వార్తను శ్రీరామునకెరింగించుట వలన అనర్థములు కలుగునని భావించుట. అశోకవాటికలో వెదకుటకై ఆలోచించుట. మేఘముల మధ్య తళుక్కన మెరసి క్షణములో అందు విలీనమగు విద్యుల్లతవలే వానరోత్తముడైన హనుమంతుడు భవనము నుండి ప్రాకారమునకు త్రుటిలో జేరెను. హనుమంతుడు రావణగృహములను అన్నింటినీ చుట్టివచ్చి జానకి జాడ కానక అతడు తనలో తాను ఇట్లు అనుకొనెను. రామకార్య సాఫల్యమునకై సంచరించుచు లంకను పూర్తిగా గాలించి తిని, కాని సర్వాంగ సుందరి అయిన జనకసుతయగు సీతాదేవి జాడను మాత్రము కనుగొనలేకపోయి తిని. చిన్న చిన్న నీటి గుంటలను, చెరువులను, సరస్సులను, చిన్న చిన్న ప్రవాహములను, నదులను, జలములతో నిండిన వనప్రాంతములను, దుర్గమములైన పర్వతములను ఇది అది అనక లంకయందంతటను గాలించి తిని, కాని జానకీదేవి మాత్రము కనబడలేదు. సీతాదేవి రావణుని లంకలోనే కలదని గృధ్రరాజైన సంపాతి నుడివియుండెను. కాని ఆమె జాడను మాత్రము చిక్కించుకొనలేకపోయి తిని. విదేహరాజైన జనకుని సుతయు మైథిలియు అయిన సీతాదేవి చేయునది లేక దుష్ట ప్రవృత్తి గల రావణునకు వశమయ్యుండునా? ఇది అసంభవము. రావణుడు సీతాదేవిని అపహరించి ఆమెను లంకకు తీసుకొని వచ్చునప్పుడు రాముని బాణములు తనను వెంటాడి చంపునని భయపడిన వాడై ఎగిరి వేగముగా వచ్చి ఉండవచ్చును. అప్పుడు ఆమె మధ్యలోనే అనగా సముద్రములో పడిపోయినదేమో. లేదా పూజ్యురాలైన సీత రావణాపహృతయై అతనిచే ఆకాశ మార్గమున కొనిపోబడుచున్నప్పుడు క్రిందనున్న అపార సాగరమును జూచి భయముతో గుండె పగిలి సముద్రమున పడిపోయినదేమో. రావణుడు అతివేగముగా ఆమెను తన భుజబలముచే తీసుకొని పోవుచున్నప్పుడు పరమ పునీతయైన ఆ విశాలాక్షి తన ప్రాణములను త్యజించియుండునని తలంతును. లేదా సముద్రమునకు పైపైన రావణుడామెను తీసుకుని వెళ్ళుచుండగా ఆమె పెనుగులాడుచూ సముద్రమున పడిపోయినదేమో. అయ్యో, ఆదుకొనువారు ఎవ్వరునూ లేక నిస్సహాయురాలై దీనావస్థకు గురి అయిన సీత తన శీలమును రక్షించుకొను ప్రయత్నమున నీచుడైన ఈ రావణునిచే భక్షింపబడినదేమో. అందమైన కనులు గలదియు సౌశీల్యవతియు అయిన సీతాదేవిని జూచి రావణుని భార్యలు అసూయాగ్రస్తలై ఆమెను భక్షించినారేమో. తామర రేకుల వంటి నేత్రములు గలిగి పూర్ణచంద్రుని బోలిన శ్రీరాముని ముఖమును ధ్యానించుచూ దీనురాలైన సీత పతివిరహమును భరింపలేక అసూలను వీడినదేమో. విదేహరాజసుతయైన ఆ మైథిలి ఓ రామా, ఓ లక్ష్మణా, అయ్యో అయోధ్య అని పలు రీతుల విలపించుచూ తన తనువును చాలించినదో ఏమో. అథవా రావణుని గృహమున గోప్యముగా ఉంచబడిన సీత పంజరమున బంధింపబడిన గోరువంకవలే నిజముగా విలవిలలాడుచుండునని నేననుకుందును. జనక మహారాజు సుతయు రామపత్నియు సుమధ్యయు ఉత్పలముల వలె అందమైన కనులు గలదియు అయిన సీత రావణునకు వశమగుట అసంభవము. జానకి తప్పిపోయినదని గాని, కనబడలేదని గాని, మృతి చెందినదని గాని భార్యను ప్రాణముగా చూచుకొను శ్రీరామునకు తెలుపుట యుక్తముగాదు. ఇట్టి వార్తను శ్రీరామునకు తెలుపుటయు దోషమే, తెలుపకుండుటయు దోషమే. నాకు విషమ సమస్య ఎదురైనది కదా, ఇప్పుడు నా కర్తవ్యమేమి? తలపెట్టిన సీతాన్వేషణ కార్యము ఇట్లయినది. ఇట్టి పరిస్థితులలో చేయదగినదేమి అను ఊగిసలాటకు లోనై హనుమంతుడు మరల దీర్ఘాలోచనలో పడెను. సీతాదేవిని జోడక అనగా సీతజాడ తెలిసికొనక ఒకవేళ నేను ఇట్లే కిష్కింధకు వెళ్ళినచో నేను ఏ పురుషార్థమును సాధించినట్లు? సీతాదేవి ఆచూకిని తెలుసుకొనకుండా వెళ్ళినచో నేను ఎంతగా శ్రమపడి సాగరమును లంఘించుటయు వ్యర్థమే. లంకలో ప్రవేశించుటయు రాక్షసులను జూచుటయు వృధాయే. ఈ స్థితిలో కిష్కింధయందు అడుగిడినచో నన్ను జూచి సుగ్రీవుడేమనునో, తోటి వానరులు ఏమందురో, ఆ రామలక్ష్మణులు ఏమని పలుకుదురో. కిష్కింధకు వెళ్ళి సీత నాకు కనబడలేదు అను మిక్కిలి అప్రియమైన వచనమును రామునితో పలికినచో తత్క్షణమే అతడు జీవితమును చాలించును. సీత జాడను గూర్చి కఠినాతి కఠినమైన, దారుణమైన, క్రూరమైన, మిక్కిలి తీవ్రమైన, ఇంద్రియములను దహించివేయునట్టి
నదృష్టా మయా సీతాను దుర్వార్తను విన్నచో ఆ సీతాపతి మిగులడు. తీవ్ర వేదనకు గురి అయి మరణోన్ముఖుడైన శ్రీరాముని జూచి ఆయన యందు అత్యంత అనురక్తుడైన ధీశాలి అయిన లక్ష్మణుడును జీవింపడు. ఇద్దరు సోదరుల అనగా రామలక్ష్మణుల మరణవార్త వినగానే భరతుడును మృతి చెందును. భరతుడు మరణించుటను జూచి శత్రుఘ్నుడును జీవింపడు. పుత్రుల మరణవార్తలను విన్నంతనే కౌసల్య, సుమిత్ర, కైకేయీ మాతల అసువులు అనంతవాయువులలో కలియుట నిశ్చయము. వానరప్రభు అయిన సుగ్రీవుడు సత్యసంధుడు, చేసిన మేలు మరువనివాడు, రామునకు ప్రియమిత్రుడు కనుక రాముడు మృతి చెందగనే అతడును జీవితమును చాలించును. పతిమృతికి శోకాకులయైన రుమయు మిక్కిలి వ్యథితయై దీనురాలై ఆనందమును కోల్పోయినదై పరితాపముతో కుమిలి కుమిలి తన ప్రాణములను విడుచును. వాలి మరణ కారణముగా దుఃఖములో మునిగియున్న తారయు రాజైన సుగ్రీవుడు మరణించినచో దుఃఖాక్రాంతయై అసువులను వీడును. తల్లిదండ్రులను కోల్పోయిన పసివాడైన అంగదకుమారుడు సుగ్రీవుడును మృతి చెందినచో ఇట్లు జీవించును. ప్రభువైన సుగ్రీవుడు మరణించినచో వానరులందరూ పట్టరాని దుఃఖమునకు లోనై అరచేతులతో పిడికిళ్లతో తమ తలలను బాదుకొందురు. వాసిగాంచిన సుగ్రీవునిచే వానరులందరూ అనునయ వచనములతోనూ బహుమతులతోనూ సగౌరవముగా ఇంతవరకును లాలింపబడుచుండిరి. కనుక సుగ్రీవుడు మరణించినచో వారును ప్రాణములను త్యజించెదరు. వనముల ఎందుగాని పర్వతములపైగాని గృహాదుల ఆవరణముల ఎందుగాని కపీశ్వరులందరూ గలసి క్రీడాసుఖములను అనుభవింపజాలరు. వానరులందరూ సుగ్రీవుని ఎడబాటునకు తట్టుకొనలేనివారై భార్యాపుత్రులతోనూ సహచరులతోనూ పర్వత శిఖరముల నుండి సమతలములపైనను ఎగుడు దిగుడు ప్రదేశములలోనూ పడిపోయెదరు. వానరులు విషము తినిగాని పురిపోసుకొనిగాని మంటలలో దూకిగాని అన్నపానములు మానిగాని ఆయుధములతో పొడుచుకొనిగాని ప్రాణములను త్యజింతురు. నేను కిష్కింధకు వెళ్ళినచో ఇక్ష్వాకు వంశము అంతరించును. వానరులందరూ గతించెదరు. భయంకరమైన రోదనాధ్వనులు అంతటను వినిపించును. కనుక ఇచ్చటి నుండి కిష్కింధానగరమునకు వెళ్ళను. సీతాదేవి జాడను తెలిసి కొనకుండా సుగ్రీవుని ఎదుట నిలబడుట నా వలన కాని పని. నేనచటికి వెళ్లకుండా ఇచ్చటనేయున్నచో ధర్మాత్ములను మహారథులను అయిన రామలక్ష్మణులను బుద్ధిమంతులైన వానరులను ఆశతో జీవింతురు. అనగా శుభవార్తతో హనుమంతుడు తిరిగి వచ్చునను ఆశతో జీవింతురు. సీతాదేవి జాడను తెలుసుకొనలేకున్నచో కందమూల ఫలములు ఉదకములు సమృద్ధిగా గల సాగర తీరమున వృక్షమూలములను ఆశ్రయించిన వాడనై చేతికిని నోటికిని అందిన ఆహారమును భుజించుచు జితేంద్రియుడనై వానప్రస్థుడనై కాలము గడిపెదను. లేదా చితిని పేర్చుకుని ప్రజ్వలించుచున్న అనగా అరణిని మధించుట వలన కలిగిన పవిత్రాగ్నిలో ప్రవేశించెదను. లేదా ప్రాయోపవేశమును బూని యోగ సాధన ద్వారా జీవాత్మకు శరీర సంబంధమును దూరమునర్చి ప్రాణములను త్యజించెదను. అప్పుడు ఈ శరీరమును కాకులుగాని పులులు మొదలగు క్రూర మృగములుగాని భక్షింపగలవు. జానకి కనబడకున్నచో జలసమాధి ద్వారా అయినను అసువులను వీడెదను. ఇది మహర్షులు సమ్మతించిన నిర్యాణ అనగా దేహత్యాగ మార్గము అని నా భావన. ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాధిదేవతను నేను జయించితిని కనుక ఇది నాకు శుభదాయకమైన రాత్రి. చంద్రోదయముతో రమ్యమై సీతాన్వేషణకు అనుకూలించినదిగాన ఇది శుభగా. ప్రారంభమున విజయమును కీర్తిని కలిగించినందున ఇది నాకు కీర్తిదాయిని. నేను అనగా హనుమంతుడు లంకలో ప్రవేశించిన రాత్రిగా ఖ్యాతికెక్కినదిగాన ఇది విఖ్యాత. జాగరణ వలన నాకు ఇది దీర్ఘమైనది కనుక ఇది చిరరాత్రి. ఇంతవరకును శుభములే కలిగినవి. కాని సీతాదేవి జాడ తెలుసుకొనలేకపోయినచో ఇవన్నీయును బూడిదలో పోసిన పన్నీరే యగును. అందమైన కనులు గల సీతాదేవిని గాంచక ఇచ్చటి నుండి నేను వెళ్ళను. దేహత్యాగము చేయుట కంటెను తాపసిగా ఉండుటయే మేలు. కనుక వృక్షమూలములను ఆశ్రయించి నియమములను పాటించుచు తపస్వినయ్యదను. పూజ్యురాలైన సీతాదేవిని దర్శింపక ఇచ్చటి నుండి నేను మిత్రుల కడకు మరలి వెళ్ళినచో అంగదాది వానరులెవ్వరునూ జీవింపరు. మరణించుట వలన పెక్కు అనగా పూర్వోక్త ప్రమాదములు సంభవించవచ్చును. బ్రతికియుండిన సుఖముల బడయవచ్చు. బ్రతికియున్నవారు ఎన్నడైనను మరల కలుసుకొనుట నిశ్చయము. అందువలన నేను ప్రాణములను నిలుపుకుందును.
హనుమంతుడు ఇట్లు మనస్సునందు పరి విధముల దుఃఖపడుచూ శోకము నుండి బయటపడలేకపోయెను. అనంతరము ధైర్యశాలి అయిన మారుతి పరాక్రమమును ప్రకటించుచూ ఇట్లనుకొనెను. కానున్నది కానిమ్ము. అపహరింపబడిన సీత విషయమేమైనను మహాబలవంతుడును దశకంఠుడును అయిన రావణుని హతమార్చెదను. దానితో నా పగ తీరును. అథవా ఈ రావణుని సముద్రము మీదుగా ఎత్తుకొనిపోయి పశువును అగ్నికి ఆహుతిగా సమర్పించినట్లు వీనిని శ్రీరామునకు అర్పించెదను. ఈ విధముగా పరిపరి విధముల ఆలోచనలలో మునిగిన హనుమంతుడు ఆ సీతాదేవి కనబడనందున మిక్కిలి శోకాకులుడై ఆమె జాడను తెలుసుకొను ధ్యాసతో ఇట్లు చింతింపసాగెను. రామపత్నియు లోకవిఖ్యాతయు అయిన ఆ సీతాదేవి దర్శనమగు వరకును ఈ లంకానగరమును మరీ గాలించెదను. సంపాతి మాటల మేరకు సీతాదేవి జీవించి ఉన్నదని భావించి ఒకవేళ నేను శ్రీరాముని ఇక్కడకు తీసుకొని వచ్చినచో ఆ రాఘవుడు భార్యను గానక కుపితుడై వానరులందరినీ మట్టుపెట్టును. కనుక ఆహార నియమములతో ఇంద్రియ నిగ్రహము గలవాడనై ఇచటనే నివసింతును. నా కారణముగా నరవానరులెల్లరునూ నశించుట యుక్తముగాదు. మహావృక్షములతో నిండి ఎదురుగా కనబడుచున్న ఈ అశోకవనమును ఇంతవరకును నేను వెదకలేదు. దానిని ఇప్పుడు గాలించెదను. అష్టవసువులకును, ఏకాదశ రుద్రులకును, ద్వాదశాదిత్యులకును, అశ్వినీ దేవతలకును, మరుత్తులకును నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనుడనైన నేను ఈ అశోకవనమునందు అడుగిడెదను. నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశమునకు ఆనందదాయిని అయిన సీతాసాధ్విని ఒక మహా తపస్వికి తపఃఫలమును వలె శ్రీరామునకు సమర్పింతును. మహా తేజస్శాలి అయిన వాయుసుతుడగు ఆ హనుమంతుడు చింతావ్యాకులుడై క్షణకాలము పాటు ధ్యానమగ్నుడాయెను. అశోకవనమును ప్రవేశించుటకు ఉద్యుక్తుడై లేచి నిలబడెను. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి. లక్ష్మణునకు నమస్కారము. రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు. మారుతి వారందరితో పాటు సుగ్రీవునకును నమస్కరించి అశోకవనమునకు వెళ్ళు సంకల్పముతో అన్ని దిక్కులను కలియజూచెను. వాయునందనుడైన హనుమంతుడు ముందుగా అందమైన అశోకవనమునకేగుటకు మనస్సున నిశ్చయించుకుని అనంతర కర్తవ్యమును గూర్చి ఆలోచింపసాగెను. అశోకవనము అవశ్యము రాక్షసుల మూకలతో నిండియేయుండును. అది వృక్షములతో కూడియుండును. అది అన్ని విధములుగా అలంకృతమై మహావన లక్షణములతో అందముగా ఒప్పుచుండును. ఇంతవరకును దానిని నేను వెదకి చూడలేదు. అచ్చట వనవృక్ష రక్షణకై భటులు తప్పక నియమింపబడి ఉందురు. సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా మితవేగముతో వీచుచుండును. రావణుని కంటబడకుండా రామకార్యసిద్ధికై నేను సూక్ష్మరూపమును ధరించి తిని. దేవతలను మహర్షులను ఇక్కడ నాకు కార్యసాఫల్యమును సమకూర్చెదరుగాక. స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలును, అగ్నియు, వాయుదేవుడు, వజ్రాయుధుడైన ఇంద్రుడు, పాశహస్తుడైన వరుణుడును, అట్లే సూర్యచంద్రులును, మహాత్ములైన అశ్విని దేవతలును, మరుత్తులును, శివుడును నాకు కార్యసిద్ధిని ప్రసాదింతురుగాక. సమస్త భూతములును, సమస్త జీవకోటికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు, అదృశ్య మార్గమున సంచరించు ఇతర దేవతలు నాకు కార్యసిద్ధిని కలిగించెదరుగాక. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్షేత్తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. అందమైన నాసికతోనూ, స్వచ్ఛమైన దంత పంక్తులతోనూ, ఆహ్లాదకరమైన చిరునవ్వుతోనూ, తామర రేకుల వంటి కన్నులతోనూ విలసిల్లుచూ పూర్ణ చంద్రుని వలె ప్రసన్నమై దర్శనీయమై అత్యంత మనోహరమైన ఆ సీతాదేవి వదనమును దర్శించు భాగ్యము నాకు ఎప్పుడు కలుగునో కదా. రావణుడు నీచుడు, పాపి, క్రూర కర్మలను ఆచరించువాడు, అతి భయంకర స్వభావము గలవాడైనను
తిలకము త్రిపుండ్రము మొదలగు అలంకారములు కలిగియుండువాడు. అట్టివానిచే బలవంతముగా అపహరింపబడినదియు అబలయు అనుక్షణము శ్రీరామునే ధ్యానించుచున్నదియు అగు ఆ సీతాదేవిని నేను ఎట్లు దర్శింపగలనో గదా. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 13వ సర్గము.